నమస్కారం. అందరికీ నమస్కారం. So this press meet is regarding detection of an organized gang. ఇది బస్ ప్యాసింజర్స్ని బస్సెస్లో ఎక్కువ దొంగతనాలు చేసే గ్యాంగ్ ఇది. దీన్ని మా చర్యాల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు, చర్యాల్ పోలీస్ వాళ్ళు, దే హ్యావ్ నాబ్డ్ దిస్ గ్యాంగ్. మాకు అందరికీ తెలిసిందే, బస్సెస్లో ఫ్రీక్వెంట్ మూవ్మెంట్ చేస్తున్నప్పుడు ఎక్కువ రద్దీ, ఎక్కువ క్రౌడ్స్ ఉన్నప్పుడు ఈజీ టార్గెట్స్గా రెడీ అవుతారు ఫర్ ఎస్పెషలీ దిస్ కైండ్ ఆఫ్ గ్యాంగ్స్. పర్టికులర్గా ఈ కేసులో గుంటూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ 5 మెంబర్స్ని అరెస్ట్ చేస్తాం జరిగింది. దీంట్లో 3 ఉమెన్ అక్యూజ్డ్ ఉన్నారు. ఆవుల నాగమణి, లక్ష్మి అండ్ కంకనల మరియమ్మ. ఈ 3 ఉమెన్ అక్యూజ్డ్ ఉన్నారు. అండ్ మేల్ అక్యూజ్లో యాతం కోటేశ్వరరావు అండ్ జీ దినేష్. సో ఈ 5 అక్యూజ్డ్ బేసిక్లీ వాళ్ళ ఎంఓ ఏంటంటే ఉమెన్ విక్టిమ్స్ని ఎక్కువ టార్గెట్ చేస్తారు. హెవీ మూవ్మెంట్ ఆఫ్ పబ్లిక్ బస్సెస్లో, క్రౌడెడ్ బస్సెస్లో ఎక్కి వాళ్ళతో ప్యాసింజర్ లాగానే ఎనాక్ట్ చేస్తూ ఫస్ట్ ఈజీగానే వాళ్ళు బస్ స్టాండ్ దగ్గరే ఒక టార్గెట్స్ని ఐడెంటిఫై చేసుకుంటారు, 1 or 2 persons. దాంట్లో స్పెసిఫిక్లీ బస్ స్టాండ్ నిలబడి ఉన్నప్పుడే తెలిసిపోతుంటుంది ఎవరైనా మ్యారేజెస్ కోసం వెళ్తున్నారా, లేదంటే ఏదైనా ఫంక్షన్స్ కోసం వెళ్తున్నారా, పెద్ద హెవీ బ్యాగ్స్, పెళ్ళిళ్ళకి వెళ్తున్నట్టు హెవీ బ్యాగ్స్ వేసుకొని క్రౌడ్గా పిల్లలతో అట్లా వెళ్తున్నారంటే డిస్ట్రాక్టెడ్ ప్యాసింజర్స్ని ఐడెంటిఫై చేసి 1 or 2 అక్యూస్డ్. దెన్ అదే బస్సెస్ బోర్డ్ చేసుకొని అందరు కూడా ఎక్కరు సేమ్ బస్. ఒకరు ఎక్కి మళ్ళీ ఇంకో లొకేషన్లో ఒక డ్రాప్ పాయింట్ లాగా లొకేషన్లో వెయిటింగ్ చేస్తూ, సో ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ గ్యాంగ్ లాగా రెడీ అయ్యి బస్లో ఎక్కిన తర్వాత వాళ్ళని ఏదో ఒక అటెన్షన్ డైవర్షన్ లాగా చేసేసి కొందరు మాటల్లో పెట్టేసి మాట్లాడుతూ ఒక పర్సన్ మాటల్లో పెట్టేసి ఇంకో పర్సన్ ఇట్లా బ్యాగ్ జిప్ ఓపెన్ చేసి ఈజీగా దాన్ని వాళ్ళు మెయిన్లీ గోల్డ్ వాల్యుబుల్స్, క్యాష్ ఇట్లాంటి అమౌంట్స్ని థెఫ్ట్ చేస్తుంటారు. సో ఈ కేసులో కూడా దిస్ కేస్ ఆల్సో ఇన్వాల్వ్స్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎమో. ఇట్లా కొంచెం వన్ ఆఫ్ ది అక్యూజ్డ్ క్రౌడ్లో హెవీ మూవ్మెంట్ అవుతున్నప్పుడు కొంచెం హెల్త్ బాగాలేనట్టు యాక్ట్ చేస్తూ, కొంచెం తల తిరుగుతున్నట్టు యాక్ట్ చేస్తూ విక్టిమ్ పక్కన కూర్చుని పోయి విక్టిమ్ ఏమో అయ్యో ఏమైంది అని అడుగుతున్న టైంలో చూస్తుంటే ఇదో ఇంకో అక్యూజ్డ్ అన్నా లేదంటే తనైనా ఇమీడియట్గా బ్యాగ్ ఓపెన్ చేసేసి, జిప్ ఓపెన్ చేసేసి వాళ్ళది కోల్డ్ కాసుల పేరు, పెళ్ళి కోసం ఐ థింక్ వాళ్ళు ఏదో ఫంక్షన్ కోసం వెళ్తున్నట్టున్నారు, కాసుల పేరుని దొంగతనం చేశారు. ఈ కేసులో కాసుల పేరు చైన్ 7.5 తులాస్ది, అది ఇంటాక్ట్ రికవర్ అయింది. సో పర్టికులర్గా మేము ఈ కేసుని ఎందుకు హైలైట్ చేస్తున్నాము, స్పెసిఫిక్లీ గోల్డ్ రిలేటెడ్ థెఫ్ట్స్ ఆర్ వాల్యుబుల్ థెఫ్ట్స్ బస్సెస్లో చాలా కామన్. దాంట్లో జ్యూరిస్డిక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలన్నా కష్టమే, ఎందుకంటే ఏ ఏరియాలో దొంగతనం అయింది, ఎక్కడ దిగారు, లేదంటే అక్యూజ్డ్ ఎక్కడెక్కారు, అక్యూజ్ని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయాలన్నా చాలా డిఫికల్ట్ ప్రాసెస్ అది. కానీ ఈ కేసులో పర్టికులర్గా ఐ వుడ్ లైక్ టు హైలైట్ సీసీటీవీ ఫుటేజ్తో వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ దిస్ గ్యాంగ్. అది రీసెంట్గా కూడా మీ అందరికీ తెలిసిందే, మా సురక్షా నేతల ప్రాజెక్ట్ లాంచ్ చేసినప్పటి నుంచి సీసీటీవీ ఇన్స్టాలేషన్ అండ్ ఉన్న సీసీటీవీస్ని కూడా ప్రాపర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్తో పెట్టాలని వీఆర్ డూయింగ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్. సో ఆ భాగంలోనే ఇన్ దిస్ కేస్ our teams have managed to detect this case and catch all the offenders and recover the property intact because of role of CCTVs. So once again I would encourage all the villages, all the establishments in Siddipet district, మీరు more and more CCTVs ఇన్స్టాల్ చేయాలా, మెయింటైన్ చేయాలా, దాంట్లో ఒక 60 days మినిమం బ్యాకప్ పెట్టుకోవాలా అండ్ DVRస్ని సేఫ్గా పెట్టుకోవాలా. ఇవన్నీ మీ భద్రత కోసమని, అంటే క్రైమ్ అయిన తర్వాత డిటెక్ట్ చేస్తాను కన్నా, లేదంటే క్రైమ్ని ప్రివెంట్ చేస్తాను కన్నా చాలా ఉపయోగపడుతుంది. అలానే బస్సెస్లో ఈ గోల్డ్ ప్రైసెస్ పెరిగిన తర్వాత దీస్ కైండ్ ఆఫ్ థెఫ్ట్స్ ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్. సో స్పెసిఫిక్గా చాలాసార్లు వీ హ్యావ్ నోటిస్డ్ బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, పబ్లిక్ ఏరియాలో ఉన్నప్పుడు, ఇఫ్ వీఆర్ క్యారీయింగ్ సమ్ వాల్యుబుల్, వీఆర్ ఆల్వేస్ వెరీ, అంటే దాన్నే చూస్తూ అదే బ్యాగ్ని దగ్గర పెట్టుకుంటుంటాం, లేదంటే పైననే పెట్టి దాన్ని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తుంటాం ఉందా అని. సో ఏదైనా పబ్లిక్ ఏరియాలో ఉన్నప్పుడు క్రిమినల్స్ ఆర్ అబ్జర్వింగ్ దట్ బిహేవియర్. వాళ్ళు ఈజీగా ఇది ఆర్గనైజ్డ్ గ్యాంగ్లు కాబట్టి వాళ్ళకి అర్థమైపోతుంది.
సో వాళ్ళు కూడా ఈజీ టార్గెట్స్గా తయారవుతారు. సో ఇట్లాంటి వాల్యుబుల్స్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించి చుట్టుపక్కల కూడా వాళ్ళని ఎవరైనా అబ్జర్వ్ చేస్తున్నారా దాని మీద కూడా అవేర్నెస్ పెట్టుకొని, ప్రిఫరబ్లీ ఇంత హెవీ వాల్యుబుల్స్ని ట్రావెల్ చేస్తున్నప్పుడు సింగులర్గా ట్రావెల్ చేయకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు జాయింట్గా ట్రావెల్ చేస్తూ దాన్ని కొంచెం జాగ్రత్తగా పెట్టుకుంటే యూస్ఫుల్. పబ్లిక్తో కూడా మా అపీల్, ఇట్లాంటి క్రౌడెడ్ ఏరియాస్లో వాళ్ళ ముందు కూడా ఎవరైనా దొంగతనం చేస్తుండొచ్చు. అట్లాంటివి ఉన్న ఇమీడియట్గా ఇంటర్వ్యూన్ అయ్యి లోకల్ పోలీస్కి 100 డైల్ చేసి పిలిచినా, అక్కడే అలర్ట్ చేసి వేరే ప్యాసింజర్స్ని అలర్ట్ చేసినా ఇట్లాంటి దొంగల్ని అప్పుడే ఇమీడియట్గా పట్టుకునే పాసిబిలిటీ ఉంటుంది. సో విత్ దిస్ వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ ద టీమ్ ఫర్ catching this gang of organized gang which was targeting bus passengers, and we will definitely reward the concerned officials who have worked on this case. Thank you.